హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విద్యుత్ శాఖ అంటే కరెంట్ శాఖలో మనకు ఒక ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీంట్లో మీకు 1 year ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తారు. సో ట్రైనింగ్లో అయితే మీకు 27,500 రూపాయల జీతం ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత అంటే 1 year ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 45,000 రూపీస్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీ సొంత రాష్ట్రంలో మీరు తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా సరే ఉద్యోగ అవకాశం అయితే కల్పిస్తారు. సో తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో జెండర్ డిస్క్రిమినేషన్. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియో చూసినటువంటి అభ్యర్థులకు నా యొక్క రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థ నుంచి మనకు జూనియర్ ఆఫీసర్ ట్రైనీ హెచ్ఆర్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మహారాష్ట్ర ఉంది. సో అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ యూటిలిటీస్ ఇన్ ద వరల్డ్, ఈజ్ ఎంగేజింగ్ ఇన్ పవర్ ట్రాన్స్మిషన్ బిజినెస్ with a mandate for planning, coordination, supervision and control over complete interstate transmission system. Power Grid operates around 1,74,601 circuit kilometers of transmission lines along with 273 substations and wields about 50% of total power generated in the country through its transmission network. Friends, so Power Grid has been making profit since inception, having gross turnover of 42,697.90 crores and also profit after tax 16,824.07 crores అయితే ప్రాఫిట్లో ఉంది. ఇది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఇండియా లిమిటెడ్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ 28 December 2020. సో దాన్ని CTUL అని కూడా అంటారు. ఫ్రెండ్స్, పవర్ గ్రిడ్ ఈస్ క్యారింగ్ అవుట్ రిక్రూట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ C2L. సో పవర్ గ్రిడ్ అండ్ C2L ఆర్ లుకింగ్ ఫర్ బ్రైట్ క్యాండిడేట్ ఉండాలి, కమిటెడ్ అండ్ ఆల్సో ఎనర్జెటిక్ క్యాండిడేట్ అయితే ఉండాలి. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేశారో సో టు జాయిన్ దేర్ ఫోల్డ్ యాజ్ జూనియర్ ఆఫీసర్ ట్రైనీ హెచ్ఆర్ కింద ఫర్ వేరియస్ రీజన్స్ అండ్ కార్పొరేట్ సెంటర్స్లో జాయిన్ అయ్యే క్యాండిడేట్స్ అయితే కావాలి. వాళ్ళు బ్రైట్గా ఉండాలి, కమిటెంట్ ఉండాలి అండ్ ఎనర్జెటిక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సో డిఫరెంట్ రీజన్ కింద సో వేకెన్సీ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి నార్థన్ రీజన్ 2 కింద హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, యూనియన్ టెరిటరీ ఆఫ్ లద్దాఖ్, యూనియన్ టెరిటరీ ఆఫ్ చండీగఢ్. అదేవిధంగా నార్థన్ రీజన్కి సంబంధించి పార్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈస్టర్న్ రీజన్కి సంబంధించి బీహార్, జార్ఖండ్. ఈస్టర్న్ రీజన్ 2కి సంబంధించి వెస్ట్ బెంగాల్, అదేవిధంగా సిక్కిం. ఒడిషా ప్రాజెక్ట్కి సంబంధించి ఒడిషా. అదేవిధంగా సౌతర్న్ రీజన్ 1కి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. సౌతర్న్ రీజన్ 2కి సంబంధించి కేరళ, తమిళనాడు, పార్ట్ ఆఫ్ కర్ణాటక. వెస్టర్న్ రీజన్ సంబంధించి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, గోవా, పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. అదేవిధంగా వెస్టర్న్ రీజన్ 2కి సంబంధించి గుజరాత్, మధ్యప్రదేశ్, పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ టెరిటరీ ఆఫ్ దాద్రా నగర్ హవేలీ అండ్ దమ్ము అండ్ దీవ్. సో కార్పొరేట్ సెంటర్ వచ్చేసరికి ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ. ఫ్రెండ్స్, సో ఎన్టీటీ CTUL వచ్చేసరికి కూడా ఎన్సిటీ ఢిల్లీలో ఉంది. ఫ్రెండ్స్, సో మీకు ఆల్రెడీ చెప్పాను, NR అంటే నార్థన్ రీజన్, ER అంటే ఈస్టర్న్ రీజన్, SR అంటే సౌతర్న్ రీజన్, WR అంటే వెస్టర్న్ రీజన్. సో ఈచ్ రీజన్ కింద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా పోస్ట్ ఐడి, దాంతోపాటు టోటల్ వేకెన్సీని కూడా వీళ్ళు స్ప్లిట్ చేసి ఇవ్వడమే జరిగింది. ఫ్రెండ్స్, సో మొత్తం వచ్చేసరికి ఫ్రెండ్స్ CTUL కింద 251 వేకెన్సీస్ అయితే పోస్ట్ ఐడి 251, టోటల్ పవర్ గ్రిడ్ కింద 46, CTUL కింద 2 వేకెన్సీ ఉన్నాయి. ఈ పవర్ గ్రిడ్ 246లో అన్రిజర్వ్డ్కి 23, EWS 4, OBCకి 10, SCకి 8, STకి 1, అదేవిధంగా ఈ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి 5, అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్కి 2 కేటాయించారు. CTULకి సంబంధించి టోటల్ 2 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి. సో పవర్ గ్రిడ్లో ఈ 26లో నార్థన్ రీజియన్ కింద 2 కింద 6, అదేవిధంగా 3 కింద 4, ఈస్టర్న్ రీజన్ కింద 1 కింద 5, 2 కింద 4, అదేవిధంగా సౌతర్న్ రీజన్ 1 కింద 2, 2 కింద 2, అదేవిధంగా వెస్టర్న్ రీజన్లో సో టోటల్ 6 వేకెన్సీ ఉన్నాయి. 1, 2, ఒడిషా కింద 4, CC కింద 11. సో ఇలా మొత్తం 46 వేకెన్సీ అయితే రిక్రూట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, దీంట్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సో నేమ్ ఆఫ్ పోస్ట్ వచ్చేసరికి జాబ్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్ ట్రైనీ. ఇండక్షన్ లెవెల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఇస్తారు ఫర్ ఇనిషియల్ 1 year ట్రైనింగ్. సో S1 గ్రేడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ మీకు S1 గ్రేడ్ ఇస్తారు. ఫస్ట్ అయితే సూపర్వైజర్ ట్రైనింగ్ కింద ఇస్తారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఫ్రెండ్స్ డిగ్రీ
అంటే డిగ్రీలో బీబీఏ కానీ బీబీఎం కానీ బీబీఎస్ కానీ లేదా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఏది ఉన్నా సరే 3 years ఎవరైతే ఫుల్ టైం కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. బట్ కాకపోతే 60% మార్క్స్ పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ డిప్లొమా కానీ లేదా ఎనీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఈ పోస్ట్కి అయితే అప్లై చేయడానికి వీలు లేదు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మీకు ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ 27 years అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది May 30, 2023 లోపు అయితే 27 years కంప్లీట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు సాలరీ ప్యాకేజ్ చూసినట్లయితే ఫ్రెండ్స్ స్టైఫండ్ వచ్చేసరికి ట్రైనింగ్ పీరియడ్లో 27,500 రూపాయలు పర్ మంత్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో జూనియర్ ఆఫీసర్ HR గ్రేడ్ 4 at S1 లెవెల్ ఇన్ సూపర్వైజరీ కేటగిరీ. సో బేసిక్ పే రెగ్యులరేషన్ అంటే మీకు ట్రైనింగ్లో 27,500 ఇస్తే వన్స్ ఒకసారి మీరు రెగ్యులరేషన్ అయిపోయిన తర్వాత మీకు 25,000 ఇన్ పే స్కేల్ ఆఫ్ 25,000 3% ప్లస్ 1,17,500 రూపీస్ ఐడియా కూడా ప్రొవైడ్ చేస్తారని కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీంతో పాటుగా ఒక కండిషన్ అయితే పెట్టారు, అది మీరు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ కూడా ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ట్రైనింగ్ విల్ బి రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే మీకు 2,50,000 రూపాయలు అయితే ఓబీసీ అండ్ ఆల్సో ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ వాళ్ళైతే ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా 1,25,000 రూపీస్ అయితే SC ST అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్డ్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళైతే ప్రొవైడ్ చేయాలి. ఈ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే 3 years అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫీ చూసినట్టయితే ఫ్రెండ్స్ మీకు 300 రూపీస్ అయితే ఉంటుంది. అది నాన్ రిఫండబుల్, మీకు రిఫండ్ అయితే చేయరు. SC ST పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్డ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి ఎగ్జామ్ ఫీ అప్లికేషన్ ఫీ అయితే మీరు పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఫ్రెండ్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఫ్రెండ్స్ ఫైనల్ ఇయర్ అదేవిధంగా సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 2022-23 హూ ఎక్స్పెక్ట్ ది రిజల్ట్స్ బై 14th August 2023 మే ఆల్సో బీ కన్సిడర్ ఫర్ ఎలిజిబుల్ ఇచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం SC ST OBC వాళ్ళకైతే ఎక్స్ సర్వీస్ మీదకి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో అదే ఓబీసీకి అయితే 3 years, SC STకి అయితే 5 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి అయితే 10 years, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మీదకి అయితే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే ఉంటుందని కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి. ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ద సెలక్షన్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ అప్లికేషన్ స్క్రూటినీ. మీరు ఫామ్ వన్స్ ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళైతే స్క్రూటినీ చేస్తారు, రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ అంటే అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉండొచ్చు. డాక్యుమెంట్ వెరిఫై చేస్తారు, తర్వాత కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. దాంతో ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ చెకప్ అంటే మీకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ముందు వాళ్ళకి ఒక మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ సార్ మీరు మెడికల్ ఫిట్ అయితేనే జాబ్లోకి అయితే తీసుకుంటారు. అప్లికేషన్ స్క్రూటినీ మీరు వన్స్ ఒకసారి అప్లికేషన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. రిటర్న్ టెస్ట్ అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, అది 2 hours డ్యూరేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు ఆబ్జెక్టివ్ టైప్ పద్ధతి ఉంటుంది ఫ్రెండ్స్. 4 answers క్వశ్చన్స్ ఉంటాయి. సో part 1 ఉంటుంది, part 1 120 క్వశ్చన్స్ ఉంటాయి, part 2 వచ్చేసరికి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఆల్ క్వశ్చన్స్ అయితే 1 mark ఉంటుంది. రాంగ్ క్వశ్చన్ నెగిటివ్ మార్క్ అయితే 1/4 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో టెస్ట్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా వచ్చేసరికి ఫ్రెండ్స్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వేకెన్సీ అయితే సో మినిమం 35% మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్ 1 పేపర్ 2 అయితే క్వాలిఫై అయినట్లయితే సపరేట్లీ. అండ్ ఆల్సో రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 25% మార్క్స్ అయితే పేపర్ 1 పేపర్ 2 క్వాలిఫై అయినట్టు ఫ్రెండ్స్. సో క్వాలిఫై అయినంత మాత్రమే జాబ్ వచ్చేది కాదు, మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. హైయెస్ట్ పర్సెంట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళని బేస్డ్ ఆన్ మెరిట్ ప్రకారం అయితే తీసుకుంటారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో మీకు ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మన తెలుగు రాష్ట్రాలైనటువంటి సౌతర్న్ రీజియన్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు, మంచిగా అడిగే ఎగ్జామ్ అయితే రాయొచ్చు ఫ్రెండ్స్. సో హౌ టు అప్లై అంటే ఫ్రెండ్స్ మీకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు powergrid.in అనే వెబ్సైట్కి వెళ్ళి కెరీర్ సెక్షన్ మీద క్లిక్ చేసి జాబ్ ఆపర్చునిటీస్ అని క్లిక్ చేసి ఓపెనింగ్స్ అని క్లిక్ చేసి మీ రీజన్స్ ఓపెనింగ్ అయితే సెలెక్ట్ చేసుకొని రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్ సెలెక్ట్ చేసి మీరైతే అన్ని డాక్యుమెంట్స్ ఏదైతే అడిగారో ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ ఒకసారి మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీ కూడా పే చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అయితే స్క్రీన్ చేసి సో వాళ్ళైతే మీకు ఇంటిమేట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనెక్ట్ చేసి తర్వాత డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కనెక్ట్ చేసి జాబ్లోకి తీసుకుంటారు ఫ్రెండ్స్. సో మీకు 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ 27,000 రూపీస్ సంథింగ్ అయితే వాళ్ళు పే చేస్తారు. ట్రైనింగ్ తర్వాత అయితే మీకు ఫుల్ టైం ఎంప్లాయ్ కింద తీసుకుంటారు. 3 years సర్వీస్ బాండ్ అయితే ప్రొవైడ్ చేయాలి. 2,50,000 రూపీస్ అయితే ఓబీసీ అదేవిధంగా జనరల్ క్యాండిడేట్స్ SC ST పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి అయితే 1,25,000 రూపాయల సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ 3 years అయితే మీరు ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంకా సో ఇది ఫ్రెండ్స్ డేట్స్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే May 15th నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి క్లోజింగ్ డేట్స్ వచ్చేసరికి May 30th నైట్ 12 o'clock లోపు అయితే క్లోజ్ చేయాలి. ఆ లోపల మీరు అప్లికేషన్ ఫీ కూడా పే చేయాలి. కట్ ఆఫ్ డేట్ ఫర్ డిటర్మినింగ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి మీకు ఏజ్ ఎలిజిబిలిటీ అయితే May 30, 2023 లోపు మీకు 27 years కంప్లీట్ చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది కాబట్టి చూసి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్.
అదేవిధంగా అవైలబిలిటీ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ అనే వెబ్సైట్లో అయితే మీకు ఇంటిమేట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ కూడా సపరేట్గా మీకు వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్, ఇది మీరు అస్సలు అవకాశాలు అయితే మిస్ చేసుకోకండి. సో కాబట్టి క్వాలిఫికేషన్ ఎవరైతే ఉందో వాళ్ళైతే తప్పకుండా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండ్ టేక్ కేర్.